హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథల్లో మొదటి కథ కనపడని దొంగలు. ఈ కథను రాసిన వారు శ్రీ చెల్లూరి సీతారాజేశ్వరరావు గారు. ఒకప్పుడు విదర్భ దేశం పశ్చిమ ప్రాంతంలో అతివృష్టి కలిగి అనేక గ్రామాలు దెబ్బతిన్నాయి. జననష్టం కూడా జరిగింది. ఆ దేశపు రాజు ప్రజలకు సహాయం చేసే ఉద్దేశంతో జీవన్న అనే వాడి ద్వారా దెబ్బతిన్న ప్రాంతాలకు చాలా డబ్బు పంపాడు. జీవన్న ఒక కొండ ప్రాంతం చేరుకునేసరికి అతనికి గంగులు అనేవాడు కనిపించాడు. ఈ గంగులు అనేవాడు దొంగతనం వృత్తిగా గలవాడు. లోగడ దొంగతనం చేసి పట్టుబడి కారాగారవాస శిక్ష కూడా పొంది ఉన్నాడు. ఆ సమయంలో జీవన్న ఏ కారణం చేతనో గంగులకు కారాగృహంలో రహస్యంగా కొన్ని సౌకర్యాలు కూడా కలిగించాడు. గంగులు ఆ విశ్వాసం వల్ల జీవన్నను చూడగానే దండం పెట్టి ఆ రోజు తన ఇంటికి అతిథిగా రమ్మని ప్రాధేయపడ్డాడు. జీవన్న అందుకు ఒప్పుకున్నాడు. నిర్జన ప్రాంతంలో ఒక కుగ్రామంలో జీవన్నకు ఆతిథ్యం దొరకటమే కాక గంగులను చూడగానే జీవన్నకు ఒక లాభసాటి ఆలోచన వచ్చింది. గంగులు తాను చెప్పినట్టు చేస్తే జీవన్న తన దగ్గర ఉన్న రాజధనాన్ని సొంతం చేసుకోవచ్చు. గంగులకు చుక్క అనే కూతురు ఉన్నది. జీవన్నకు ఆమె వంట చేసి పెట్టింది. జీవన్న గంగులకు తన ఆలోచన చెప్పి, నేను నీ కూతురిని పెళ్ళాడ నిశ్చయించుకున్నాను. ఆ కారణం చేత నువ్వు నాకు మామగారివి అవుతావు గనక నిన్ను సాధ్యమైనంత త్వరగా కారాగృహం నుంచి బయటపడే మార్గం చూస్తాను అన్నాడు. జీవన్న చెప్పినట్టు చేయడానికి గంగులు ఒప్పుకున్నాడు. జీవన్న తన బట్టలు చించుకుని ఒంటి మీద అక్కడ చిన్న చిన్న గాయాలు చేసుకుని రాజుగారి వద్దకు వెళ్ళి, ఫలానా కొండ ప్రాంతంలో గంగులు అనే దొంగ తన అనుచరులతో తన మీద పడి తనను సావుకొట్టి రాజుగారు తన చేతికి ఇచ్చిన ధనమంతా దోచుకున్నట్టు ఫిర్యాదు చేశాడు. రాజు వెంటనే భటులను పంపి గంగులను పట్టి తెప్పించాడు. రాజభటుల నుంచి తప్పించుకునే ప్రయత్నం ఏదీ చేయకపోగా గంగులు తన కోసం భటులు వచ్చినందుకు ఆశ్చర్యం కూడా కనబరచలేదు. వాడు అంత తేలికగా పట్టుబడటం రాజును ఎక్కువగానే ఆశ్చర్యపరిచింది. గంగులు ఇటీవల చాలా డబ్బు వచ్చిన వాడిలాగా కానీ తన కింద పెద్ద బలగం ఉన్నవాడిలాగా కానీ కనిపించను కూడా లేదు. ఇదంతా రాజు గమనించాడు. ఏమైనా రాజు వాడిని బహిరంగంగా విచారించి ఉరిశిక్ష కూడా ప్రకటించాడు. గంగులకు ఉరిశిక్ష పడినట్టు తెలియగానే జీవన్న పెద్ద భారం దిగిపోయినట్టు భావించి గంగులు కూతురును పెళ్ళాడే ఉద్దేశం ఎలాగూ అతనికి లేదు కారణంగా తన కోసం వచ్చిన చుక్కను నౌకర్ల చేత గెంటించి ఒక ధనికుడి కూతురిని పెళ్లాడ ఏర్పాటు చేసుకుని పెళ్లి ప్రయత్నాల్లో నిమగ్నుడు అయ్యాడు. అతను ఈ ప్రయత్నాలలో ఉండగానే గంగులు అకస్మాత్తుగా ఊడిపడ్డాడు. ఇంత ద్రోహం చేస్తావా? నా కూతుర్ని తన్ని తగిలేస్తావా? నిన్ను ఏం చేస్తాను చూడు అంటూ వచ్చాడు. జీవన్న అడిగిపోయి, ఈ పెళ్లి ప్రయత్నం అంతా చుక్కను పెళ్లాడేందుకే, ఇంకెందుకు అనుకున్నావు? ఇంతకీ నువ్వు ఉరిశిక్ష నుంచి ఎలా తప్పించుకొచ్చావు అని గంగులను అడిగాడు. ఇదిగో ఈ ముసలివాడి సహాయంతో బయటపడ్డాను అని తన వెంట ఉన్న ముసలివాడిని చూపి, నేను నీ మాట నమ్మను, నా వాటా డబ్బు నాకు ఇచ్చేసేయి అన్నాడు గంగులు. ఏమిటి మీ వాటా ఒప్పందం అని ముసలివాడు జీవన్నని అడిగాడు. జీవన్న తమ ఒప్పందం అంతా చెప్పి, నేను చుక్కను పెళ్లాడకపోవటం పొరపాటే, నన్ను క్షమించాలి అన్నాడు. వెంటనే ముసలివాడు జీవన్న చేతులకు సంకెళ్ళు తగిలించి తన వేషం విప్పాడు. ఎదురుగా మహారాజు. జీవన్నకు మతిపోయింది. మహారాజు ఇలా అన్నాడు, గంగులు మరీ అంత తేలిగ్గా పట్టుబడడంతో నాకు అనుమానం కలిగింది. అందులో నీ పాత్ర కూడా ఉండవచ్చునేమో అని అనిపించింది. గంగులకు ఉరిశిక్ష ప్రకటించగానే వాడు అంతా చెప్పేశాడు. వాడు చెప్పింది నిజమని నీ నోటి వింటుగా నువ్వే చెప్పావు. గంగులు లాంటి దొంగల కన్నా నీలాంటి కనపడని దొంగల వల్ల చాలా ప్రమాదం ఉన్నది. నీలాంటి వారిని ముందు ఏది పారేస్తే కానీ రాజ్యం బాగుపడదు అంటూ కారాగారంలో పెట్టించాడు. కథ సమాప్తం. తరువాతి కథ చమత్కారము. ఈ కథను రాసిన వారు శ్రీ భాగవతుల కృష్ణమూర్తి గారు, విశాఖపట్నం. అనగా అనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. రాజు కాబట్టి రోజు పంచభక్ష పరమాన్నాలతో భోజనం చేసేవాడు. అందుచేత అతని శరీరం బాగా లావు అయిపోయి చిన్న ఏనుపిల్లలాగా కనిపించేవాడు. పైగా అతను కదలడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఎలాగైనా తన శరీరం మునుపట్లాగా సన్నంగా చేయించుకోవాలని అతనికి బుద్ధి పుట్టింది. దానికి ఏవైనా మందులు ఉండకపోవు అని ఆలోచించి తన రాజ్యంలోని వైద్యులందరినీ పిలిపించి వారిని తనకు మందు ఇవ్వమన్నాడు. తన శరీరాన్ని సన్నంగా చేయిస్తే 1000 రూపాయల బహుమానం ఇస్తానన్నాడు.
బహుమానానికి ఆశపడి వైద్యులు ఎన్నో రకాల మందులు ఇచ్చారు. కొందరు వైద్యులు అడవులు, తోటలు తిరిగి వనమూలికలను తెచ్చి మందులు చేసి రాజుగారికి తినమనిచ్చారు. రాజు వాటన్నిటినీ ఓపిగ్గా తిన్నాడు. కానీ శరీరం మాత్రం మునుపటిలాగానే ఉంది. అందుచేత రాజు కోపించి ఆ వైద్యులందరినీ జైల్లో పెట్టించాడు. ఇది చూసి ఒక గడుసు వైద్యుడు రాజు దగ్గరకు వచ్చాడు. రాజు సభ చేస్తూ ఉండగా ఎదుటికి వచ్చి రాజును చూసి, రాజా, నీ శరీరం ఇంకా సన్నబడదు సరికదా, నీవు 6 నెలల్లో చచ్చిపోతావు అని గట్టిగా చెప్పాడు. ఇది విని సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. రాజుకు చాలా కోపం వచ్చింది. వెంటనే భటులను పిలిచి అతన్ని బంధించమన్నాడు. రాజు అతనితో, నీవు చెప్పినట్టు 6 నెలల్లో నేను చచ్చిపోకపోతే నిన్ను చంపించేస్తాను అన్నాడు. వెంటనే భటులు అతన్ని జైల్లో పెట్టి ఉంచారు. అప్పటి నుంచి రాత్రిళ్ళ పూట రాజుకు నిద్ర పడితే ఒట్టు. వైద్యుడు చెప్పిన మాటలే మాటి మాటికి ఆయనకు జ్ఞాపకం వస్తున్నాయి. తాను నిజంగా 6 నెలల్లో చచ్చిపోతాను కాబోలు అని బెంగ పట్టుకుంది. ఇంకా చాలా కాలం బతకాలని, ఇంకా చాలా కాలం రాజభోగం అనుభవించాలని రాజుకు ఆశ ఉంది. కానీ వైద్యుడు నిండు సభలో అంత ధైర్యంగా, అంత ఖచ్చితంగా చెప్పిన మాట అబద్ధం అవుతుందా? అందుచేత బెంగ కాస్త మనోవ్యాధిగా పరిణమించింది. క్రమంగా రాజు మంచం ఎక్కాడు. క్రమంగా రాజు చిక్కిపోసాగాడు. వైద్యుడు చెప్పిన 6 మాసాల గడువు ఆ రోజుతో పూర్తయింది. కానీ రాజు చనిపోలేదు. ఇంక తాను చనిపోను అని రూఢి చేసుకున్న రాజు వైద్యుడిని తన ఎదురుగా రప్పించాడు. ఈవేళతో పాపం వైద్యుడి పని సరి అని సభలోని వారంతా అనుకున్నారు. రాజు వైద్యుని చూసి, ఏయ్, నీవు చెప్పిన 6 మాసాలు నేటితో తీరిపోయినాయి, కానీ నేను చావలేదు కనుక నిన్ను చంపిస్తున్నాను అన్నాడు. వైద్యుడు ఏమాత్రం జక్కకుండా, మహాప్రభు, మీ ఆస్థాన వైద్యులు వారి మందులు చేయలేని పనిని నా ఒక్క మాట పనిచేసింది. కావాలంటే తమ శరీరాన్ని ఒకసారి అద్దంలో చూసుకోండి, ఇదే నేను మీకు చేసిన చికిత్స అని చెప్పాడు. రాజు తన శరీరాన్ని చూసుకుని మునుపటి కంటే చాలా సన్నగా ఉన్నదని గ్రహించాడు. సభలోని వారందరూ ఆశ్చర్యపోయి వైద్యుడు చేసిన చమత్కారాన్ని సంతోషించారు. రాజు అతనికి 1000 రూపాయలు బహుమానం ఇచ్చి జైల్లో నుంచి విడిపించి సత్కరించి పంపేశాడు. కథ సమాప్తం. తరువాతి కథ రక్షక భటుడు రంగయ్య. ఈ కథను రాసిన వారు శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గారు. రక్షక భటుడు రంగయ్యకు విపరీతంగా ఒళ్ళు పెరిగిపోయింది. అతని పని రాత్రి వేళ గస్తీ తిరగడం. అయితే అతను పరిగెత్తి దొంగను పట్టలేడు. ఈ మధ్య నువ్వు ఎటువంటి నేరస్తుడిని పట్టుకోలేదేం అని పై అధికారి అడిగితే, తనను చూస్తే నేరస్తులకు హడలు అని, నేరాలు తగ్గిపోయాయని జవాబు చెప్పాడు రంగయ్య. కానీ ప్రజలు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. రంగయ్య చివాట్లు తింటూనే ఉన్నాడు. ఎలాగైనా సాధించి ఒక నేరస్తుడిని పట్టుకుని పై అధికారిని మెప్పి పొందాలని రంగయ్య ఆలోచన. నేరస్తులను పట్టుకుంటే రంగయ్యకు ఇంకో విధంగా కూడా లాభిస్తుంది. అతను రాబోయే పండగకు భార్యకు చంద్రహారం చేయిస్తానని మాట ఇచ్చి అందుకోసంగాను 300 రూపాయలు చేర్చి పెట్టాడు కూడాను. ఎవడన్నా నేరస్తుడు తనకు చిక్కి 200 ఇచ్చుకుంటే రంగయ్య భార్యకు చంద్రహారం అమరుతుంది. రంగయ్య రాత్రి వేళ చేతిలో కర్ర ఒప్పుకుంటూ ఊరి చివర ఉన్న శివాలయం కేసి వచ్చాడు. చీకట్లో శివాలయం అరుగు మీద ఎవరో నక్కి ఉన్నట్టు కనిపించాడు. ఎవడ్రా వాడు, ఇంత రాత్రి వేళ ఇక్కడ నీకేం పని అని రంగయ్య గద్దించాడు. 15 ఏళ్ల కుర్రవాడు భయపడుతూ రంగయ్యను సమీపించాడు. రంగయ్య వాడి మెడను ఒడిచి పట్టుకుని, ఎవడివిరా నువ్వు, దొంగలాగా ఉన్నావు అంటూ చేతిలో కర్ర పైకెత్తాడు. నేను దొంగను కాను బాబోయ్, మా నాన్న చంపేస్తాడని భయపడి ఇక్కడికి వచ్చి దాక్కున్నాను అన్నాడు కుర్రవాడు హడిలిపోతూ. మీ నాన్న నిన్ను చంపడం ఏమిటి అని రంగయ్య ఆశ్చర్యంగా అడిగాడు. అదేమో నాకు తెలియదు, చీకటి పడి ఇంటికి వచ్చాను. మీ నాన్న నిన్ను నన్ను చంపేస్తాడు, ఎటైనా పారిపో అన్నది మా అమ్మ. మా నాన్న లోపల నుంచి గదిలో కత్తి నూరుతున్నాడు, నేను పారిపోయి వచ్చి ఇక్కడ కూర్చున్నాను అన్నాడు కుర్రవాడు. రంగయ్యకు తన కర్తవ్యం గుర్తుకొచ్చింది. ఒక హంతకుడి చేతిలో ఒక అమాయక ప్రాణి బలి కాకముందు తాను కాపాడాలి. రంగయ్య కుర్రవాడికి ధైర్యం చెప్పి వాడి వెంట వాడి ఇంటికి బయలుదేరాడు. దొంగని దొంగతనం చేస్తూ ఉండగా పట్టుకోవాలి, హత్య చేయబోయేవాడిని హత్య చేయకముందే పట్టుకోవాలి. మనం రహస్యంగా లోపలికి వెళదాం అన్నాడు రంగయ్య. కుర్రవాడు పెరటి గోడ మీదికి చెంగున ఎగిరి లోపలికి దూకాడు. రంగయ్య అతి కష్టం మీద పెరటి గోడ మీదికి ఎక్కాడు. కానీ వానలకు బాగా తడిసి ఉన్న మట్టి కూడా ఆ బరువుకు తట్టుకోలేక విరిగి లోపలికి పడింది. రంగయ్యకు నడుము విరిగినంత పని అయింది. ఇంటి లోపల ఏదో పెద్ద అలికిడి, చంపకు చంపకు అన్న కేక వినిపించింది. హంతకుడిని పట్టుకోబోతున్న ఉత్సాహంతో
రంగయ్య చప్పున లేచి పెరటి వాకిలి చేరి తలుపు తట్టాడు. తలుపు లోపల గడియ పెట్టి ఉన్నది. రంగయ్య బలంగా తోసేసరికి పాత తలుపు పిలపిలా విరిగి లోపలికి పడిపోయింది. ఆత్రంగా లోపలికి వెళ్ళాడు రంగయ్య. అక్కడ దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు. కుర్రవాడి తల్లి మంచం మీద కూర్చుని ఉన్నది. తండ్రి ఒక కర్రతో చిట్టెలకను చంపుతున్నాడు. రంగయ్యను చూడగానే ఎలకను చంపిన కర్రను పక్కన పడేసి, రక్షక భటుడివై ఉండి ఏమిటి దౌర్జన్యం? వీధి తలుపు తట్టితే తలుపు తీయమా? తలుపు బద్దలు కట్టుకుని వచ్చావేమిటి అని కుర్రవాడి తండ్రి అడిగాడు కోపంగా. నీవు నీ భార్యను చంపకుండా రక్షించడానికి వచ్చాను అన్నాడు రంగయ్య. కుర్రవాడి తండ్రి రెచ్చిపోయి మర్యాదగా మాట్లాడు. నేను నా భార్యను చంపడం ఏమిటి? తెల్లవారిని నీ మీద నీ పై అధికారి ఫిర్యాదు చేస్తాను అన్నాడు. రంగయ్య తెల్లబోయి జరిగింది చెప్పాడు. అసలు జరిగింది ఏమిటంటే, ఆ కుర్రవాడు తల్లిదండ్రులకు లేకలేక పుట్టాడు. తండ్రి మంగలి, కుర్రవాడు బొత్తిగా మందమతి. తండ్రి వాడికి కుల విద్య నేర్పలేకపోయాడు. వాడికి ఏ పని రాదని నిర్ణయించి తండ్రి వాడికి ఏ పని చెప్పడం మానేశాడు. ఇల్లు బొళ్ళు కొంప అయిపోయింది. వచ్చే పంటకు సున్నం కొట్టించాలి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. అందుకోసం గేదెను సంతలో అమ్మి డబ్బు తెస్తాను అన్నాడు కుర్రవాడి తండ్రి. అయితే ఒంట్లో సుస్థిగా ఉండి అతను అనుకున్న ప్రకారం మర్నాడు సంతకు వెళ్ళలేకపోయాడు. తన కొడుకు బొత్తిగా అప్రయోజకుడు కాడు అని నిరూపించడానికి తల్లి వాడిని సంతకు పంపి గేదెను అమ్మిద్దాం అనుకుంది. వాడు సరిగా పని చేసుకు రాకపోయాడో అప్పుడు నీ పని వాడి పని చెప్తాను అని ఆ తండ్రి కొడుకుతో, గేదె ధర 125 రూపాయలని చెప్పు, ఆఖరికి 100 రూపాయలకైనా ఇచ్చేయి, అంత కూడా రాకపోతే అమ్మకుండా ఇంటికి వచ్చేయి అన్నాడు. కుర్రవాడు గేదెను తోలుకుని సంతకు వెళ్ళాడు. దానికి ఎవరూ 100 రూపాయలు ఇస్తామని ముందుకు రాలేదు. సాయంత్రం దాకా చూసి కుర్రవాడు ఇంటికి వచ్చేశాడు. గేదెను ఎంత కమ్మావురా అని తల్లి వాడిని అడిగింది. అమ్మలేదు, దానికి ఎవ్వరూ 100 రూపాయలు ఇవ్వలేదు అన్నాడు కొడుకు. మరి గేదె ఏది అని తల్లి అడిగింది. గేదెను అమ్మకపోతే ఇంటికి వచ్చేయమన్నాడు నాన్న, గేదెను ఇంటికి తోలుకు రమ్మనిలేదే అన్నాడు కొడుకు. తల్లి గుండెలు బాదుకుని, మీ నాన్న నిన్ను నన్ను చంపేస్తాడు, ఎటైనా పారిపో అన్నది. కుర్రవాడు లోపలి చూస్తే తండ్రి మర్నాడు పని కోసం కత్తి నూరుతూ కనిపించాడు. వాడు పారిపోయి శివాలయంలో నక్కాడు. వెరిబాగులు వాడి మాటలు నమ్మి నిక్షేపం లాంటి గోడ తలుపు పడగొట్టావు, ఉండు, రేపు తెల్లవారుగానే నీ ఉద్యోగం ఊడగొట్టిచ్చేస్తాను అన్నాడు ఆ కుర్రవాడి తండ్రి ఒళ్ళు మండిపోయి. బాబు బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నా పొట్ట కొట్టకండి, నష్టపరిహారం ఇచ్చుకుంటాను అని రంగయ్య అప్పటికప్పుడే ఇంటికి వెళ్ళి తన భార్య చంద్రహారం కోసం దాచి ఉంచిన 300 తెచ్చి కుర్రవాడి తండ్రికి ఇచ్చాడు. ఆ డబ్బుతో వాళ్ళు ఇల్లు బాగు చేయించుకుని, సున్నం కొట్టించుకుని, కొత్త బట్టలు కొనుక్కుని మరొక గేదెను కూడా సంపాదించుకున్నారు. కథ సమాప్తం. తరువాతి కథ నేర్చుకోరాని పాఠాలు. ఈ కథను రాసిన వారు శ్రీమతి మారుపాక సంధ్యారాణి గారు. ఒక ఊళ్ళో కామయ్య కామమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి సోము అనే కొడుకు ఉండేవాడు. కామయ్య పొద్దస్తమానం శ్రమించి కుటుంబాన్ని పోషించుతూ వచ్చాడు. ఒక రోజున పొరుగున ఉన్న దానయ్య వచ్చి, కామయ్య, రోజల్లా ఒళ్ళు హునమయ్యేటట్టు పనిచేస్తావు కదా, శివాలయంలో శాస్త్రులు గారు పురాణం చెబుతున్నారు, వెళ్దాం రావయ్యా, కాస్త కాలక్షేపంగా ఉంటుంది అన్నాడు. కామయ్య పురాణాల గొడవ ఏమీ తెలియదు. అతని జీవితం అంతా పశువులతోటి పొలంలోనూ గడిచిపోయింది. దానయ్య పొరుగువాడు కావటాన అతని మాట తీసేయలేక పురాణాన్ని వినబోయాడు. ఆ రోజు పురాణ శాస్త్రులు గారు స్వర్గం గురించి చెప్పారు. మర్నాడు కామయ్య తాగి ఇంటికి వచ్చాడు. ఎన్నడూ ఒక్క పలుకైనా నోట వేసుకొని తన భర్త తాగి రావటం చూసి కామమ్మ నిర్ఘాంతపోయింది. అందుచేత ఆమె విషయమై నిష్ఠూరమాడింది. కామయ్య నవ్వి, ఓసి వెర్రిదానా, పురాణం వినకముందు నేను అలాగే అనుకునేవాడిని, కానీ పురాణంలో దేవతలంతా తాగుతారు నుండి మరి అన్నాడు. కామమ్మకు నవ్వాలో ఎడవలో యమనాలో అర్థం కాలేదు. మర్నాడు కామయ్య సోమును కూడా పురాణం వినడానికి తీసుకుని వెళ్ళాడు. ఆ రోజు పురాణంలో ఇంద్రుడు సగరుడి గుర్రాన్ని అపహరించిన గురించి ఉన్నది. ఆ తర్వాత కామమ్మ చిల్లర డబ్బుల కోసం పోపుల డబ్బాలో చూస్తే డబ్బు లేదు. తీస్తే తన భర్త తీయాలి, లేదా కొడుకు తీయాలి. చెప్పకుండా భర్త డబ్బు తీయడు, కొడుకు అసలే తీయడు. ఆ సాయంత్రం ఆమె కామయ్యను అడిగితే, నేను తీయలేదే, నువ్వు మరెక్కడన్నా పెట్టి మర్చిపోయావేమో అన్నాడు. సోము ఆ రాత్రి అన్నం తింటూ కాశీపట్నం గురించి తెగ చెబుతున్నాడు. మధ్యలో కామమ్మ, నీకు డబ్బులు ఎక్కడివిరా, నన్ను అడిగి తీసుకోలేదే అన్నది. పోపుల డబ్బాలోంచి డబ్బులు తీసుకున్నాను అన్నాడు సోము.
ఎందుకు చేసావురా ఈ పని? దొంగతనం మన ఇంటా వంట లేదే అన్నది కామమ్మ బాధగా. ఇంద్రుడు దొంగతనం చేయలేదా అమ్మా? నేను చేస్తే తప్పైందా అని సోము అడిగాడు. తర్వాత 2 రోజులకు పురాణంలో ఏం విన్నారో గాని కామయ్య పొలానికి పోలేదు. పొద్దస్తమానము హరినామస్మరణ చేయసాగాడు. అతను పొలానికి పోకపోతే ఇల్లు గడవదు. అందుచేత కామమ్మ మొగుడికి బుద్ధి చెప్పాలనుకున్నది. ఎప్పటిలాగా స్నానం చేసి కామయ్య హరినామస్మరణ చేస్తూ భార్య భోజనానికి పిలవడం కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఎంతకో పిలుపు రాలేదు. తండ్రి కొడుకులు లోపలికి వెళ్ళి చూసేసరికి కామమ్మ పూలు గుచ్చుతో కనిపించింది. కామయ్య కోపంతో, ఇప్పుడు నీ పూలకు తొందర వచ్చిందా? వంటైనా వండలేదే అన్నాడు. కామమ్మ నవ్వి, శచీదేవి ఎప్పుడు తన భర్తను పూలదండతో పూజిస్తుందట. ఆమె వంట చేసినట్టు పురాణంలో ఎక్కడా లేదే అన్నది. దాంతో కామయ్యకు సోముకు పురాణం మత్తు వదిలింది. వాళ్ళు మామూలు మనుషులైపోయి దేవతలతో సామ్యం పెట్టుకోవటం మానేసి తిరిగి మామూలు జీవితంలో పడి సుఖంగా జీవించారు. కథ సమాప్తం. తరువాతి కథ అత్తగారు కొత్త కోడలు. ఈ కథను రాసిన వారు శ్రీ వీరేపల్లి జయరామరెడ్డి గారు. కుముదిని కొత్తగా కాపురానికి వచ్చింది. ఆమె భర్త శశీంద్రుడు. తనను తన అత్త రాచి రంపాన పెడుతుందని కుముదిని అనుకున్నది. కానీ తీరా ఆమె అత్తవారింటి అడుగు పెట్టేసరికి ఆమెకు అమితమైన ఆశ్చర్యం కలిగింది. కుముదిని అత్తగారు నవ్వుతూ ఎదురు వచ్చి లోపలికి తీసుకుపోయింది. 1-2 రోజులు గడిచినా అత్తగారిలో మార్పు లేదు. ఆమె తన కోడల్ని కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నది. అయినా కూతురికి అనుమానం పోలేదు. కొంతమంది మొదట ఎంతో ఆప్యాయంగా ఉండి కాలక్రమాన అసలు రంగు బయట పెట్టుకుంటారులే అనుకున్నది ఆమె. శశీంద్రుడు పొద్దున్నే ఇంత శ్రద్ధన్న తిని పొలానికి వెళ్ళి తిరిగి చీకటి పడ్డాక ఇల్లు చేరేవాడు. కాపురానికి వచ్చిన దగ్గర నుంచి తన పనులన్నీ భార్య చేస్తూ ఉండడం చూసి తన తల్లికి పరిమాణం తగ్గి ఉంటుంది అనుకున్నాడు శశీంద్రుడు. ఒకరోజు రాత్రి అతను తన భార్యను ఆట పట్టించాలనుకుని భోజనం చేస్తూ, ఈవేళ ఏమైంది నీకు? వంటంతా ఇలా తగిలేశావు అన్నాడు. రోజు వంటను మెచ్చుకుంటూ అన్నం తినేవాడు ఇవాళ ఈ మాట అనేసరికి కుముదిని, ఇవాళ నీకేదో అయింది. రోజు వంట చేసే మీ అమ్మాయి ఇవాళ కూడా చేసింది అన్నది. శచీంద్రుడి మనసు చివుక్కుమన్నది. ఏమిటి, రోజు అమ్మాయి వంట చేస్తున్నదా? నువ్వు కాస్త వంట పని తీసుకుని ఆవిడికి పని తగ్గించవచ్చు కదా అన్నాడు అతను. అంటే రోజు నేను తిని కూర్చుంటున్నాననేగా మీ ఉద్దేశం? ఇదే మా ఇంట్లో అయితే ఇటు చెంబు అటు పెట్టే పని కూడా ఉండదు అన్నది కుముదిని రోషంగా. శచీంద్రుడి ఒళ్ళు మండి, అలా అయితే పుట్టింటనే ఉండలేకపోయావా? ఇక్కడికి ఎందుకు రావటం అని చివాలు లేచిపోయాడు. కుముదినికి ఏడుపు వచ్చింది. మొగుడి చేత అంత మాట పడినాక ఆమెకు అక్కడ ఉండబుద్ధి కాలేదు. ఆమె పుట్టింటికి బయలుదేరింది. కోడలికి కన్నబారి మీద గాలి మళ్ళింది కాబోలు అనుకున్న అత్తగారు ఆమెను సాగనంపింది. కుముదిని పుట్టిల్లు చేరుతూని తల్లిని కౌగలించుకుని, నేను అక్కడికి పోను, అక్కడ నాకు వీసమెత్తు విలువ లేదు అని ఏడ్చింది. పోనీలే తల్లి, ఇక్కడే ఉండు, అల్లుడికి బుద్ధి రాకపోదు అన్నది తల్లి. కుముదినికి మహేంద్రుడు అనే అన్న ఉన్నాడు. అతని భార్య వినోదిని కాపురానికి వచ్చి ఉన్నది. ఇంటి పని మొత్తం వినోదినే చేస్తూ ఉండడం చూసి కుముదిని కొంచెం బాధపడి, వంట మనిషి ఏమైంది అని తల్లిని అడిగింది. మాన్పించాను, ఇంకో మనిషి ఇంట్లోకి వచ్చినాక వంట మనిషి దేనికి? ఇంతలో వినోదిని ఏమీ అరిగిపోదులే అన్నది కుముదిని తల్లి. తెల్లవారుతూనే తన తల్లి వినోదిని లేవగొట్టడము, ఊపిరి సలపకుండా పనులు చెప్పడము కుముదిని చూసింది. సాటి ఆడపిల్లను గొడ్డులాగా కష్టపెడుతూ ఉంటే కుముదికి కంపరం పుట్టుకొచ్చింది. ఆమె తన తల్లిని నానా మాటలు అని, తన వదినను తన తల్లి సరిగా చూడని పక్షంలో తాను తిరిగి పుట్టింటి గడప తొక్కను అని బెదిరించి అత్తవారింటికి వెళ్ళిపోయింది. కథ సమాప్తం. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.